సత్యమును నిలబడకుండా అటు ఇటు తిరుగుతున్నారు. ముందు దేవుని తెలుసుకో, ముందు తిరిగింది చాలు. సత్యం అనేది ఎక్కడ ఉందని, సంతోషం నాకు ఎక్కడ దొరికిందని తిరిగాం. కానీ దేవుని దగ్గర సంతోషం దొరికింది. ఆ సంతోషాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఆ సత్యమందు, వాక్యమందు నిలబడాలి. నిలబడకపోతే సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా లేని వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటారు. ఇప్పుడు కూడా నడుచుకుంటున్నారు. కాబట్టి మీరు గ్రహింపలేకపోతే కనుక ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకున్నారు. ఇప్పుడు క్రీస్తు యొక్క వాక్యానుసారం నడవాలి మనం. లేకపోతే దుష్టుడు ఏం చేస్తాడంట, అటు ఇటు తిరుగుచు విశ్వాసుల్ని ఏం చేస్తున్నాడు, చెదరగొడుతూ ఉన్నాడు, ప్రేరేపిస్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడని, మనం నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. కాబట్టి మనము ఆ లోకమంతా దుష్టుని యందు ఉన్నది అని మనం ఎరిగి కూడా మళ్ళీ లోకంలో పడిపోతుంటే మనము సాతాను చేత ప్రేరేపించబడి పడిపోతున్నామని గ్రహించాలి. కుమారుని ఇక్కడికి పంపించి మనల్ని సత్యమందు ఉండుటకు ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు.